ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక లేఖనం చదువుకుంటా. లూకా సువార్త 2వ అధ్యాయం 11 చదువుకుంటా. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చదువుకున్న వాక్య భాగం మన కొరకు దీవించి ఆశ్రయించుగాక. మా ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా చేయవచ్చి అందరూ కూడా నా ఉదయపూర్వకం తెలియజేస్తున్నాం. కనుక క్రిస్మస్ అనేది ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ఈ ప్రస్తుత దినాల్లో ఎక్కడ చూసినా సంతోషం, ఆనందం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం చూస్తే, మానవుడి లోకములో సంతోషం లేనివాడుగా దుఃఖముతో, విచారంతో ఈనాడు మానవుడు. అయితే మానవుని జీవితంలో దేవుడు సంతోషం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన పుట్టుకలో పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఇలా చెప్తూ వచ్చింది. అయితే దూత భయపడకుడి, ఎందుకో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఈ యొక్క మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే, మా ప్రియమైన వాళ్ళరా, ఇది ప్రజలందరికీ కనుక ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో కాదు, కానీ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ దేవుడు ఆయన సంతోషం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కనుక క్రిస్మస్ ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం, మనం ఏమి తెలుసుకుంటామంటే, ఆయన ఈ లోకానికి మానవులందరికీ సంతోషం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనం ఈ యొక్క క్రిస్మస్లో మొట్టమొదటిగా మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటామంటే సంతోషం. క్రిస్మస్ అంటే ఈనాడు మనం సంతోషం మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టిన దినాల్లో ఎంతోమంది ప్రభువును ఆరాధిస్తూ వచ్చారు. వారిలో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తూర్పు దేశపు జ్ఞానం, వారు ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఆ యొక్క ఇంటిలోనికి వచ్చి యేసు ప్రభువును చూసి వాళ్ళు సంతోషపడతారు. మన జీవితంలో కూడా యేసు ప్రభువును చూస్తున్నప్పుడు మనకు ఏం కావాలంటే సంతోషం రావాలి. వారు సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ వచ్చారు ఎన్నో సంవత్సరాలుగా. అయితే ఎప్పుడైతే ప్రభువును చూస్తూ వచ్చారో వారికి సంతోషం వచ్చింది. కొన్నిసార్లు మనం కూడా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన చూసినప్పుడు ఆ స్థలంలో మనం సంతోషపడతాం. ఈనాడు మానవుడు కూడా సంతోషం కొరకు ఎక్కడికెక్కడికో వెళ్తున్నాడు, దూరం ప్రాంతం వెళ్తున్నాడు. ఎందుకొరకంటే సంతోషం పొందడానికి. అయితే ఆ సంతోషం కొద్దికాలం ఉంటుంది, కానీ ప్రవించే సంతోషం అది నిత్యత్వము. యేసు ప్రభువారు ఆయన సంతోషపడే దేవుడు. ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు రక్షణ మారుమనసు పొందుతావో నీకు సంతోషం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ప్రభు కూడా నీ పట్ల ఆయన సంతోషం కలిగి ఉంటాడు. లూకా సువార్త మనం ధ్యానం చేస్తే, మా ప్రియమైన వాళ్ళరా, తప్పిపోయిన గొర్రె ప్రభుకి దొరికినప్పుడు సంతోషపడుతూ వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఎత్తుకు వచ్చినప్పుడు తండ్రి సంతోషపడుతూ వచ్చాడు. నీ జీవితంలో కూడా నువ్వు ప్రభు ఎత్తుకు తిరిగి వస్తే ప్రభు నీకు సంతోషం ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన నీకు సంతోషము ఇచ్చే దేవుడు. కనుక ఈ యొక్క క్రిస్మస్ను మనం ఏం నేర్చుకుంటామంటే, మా ప్రియమైన వాళ్ళరా, ఆయన సంతోషం ఇచ్చే దేవుడు. రెండు మాట జ్ఞాపకం చేసుకుంటే, క్రిస్మస్లో మనం ఏం నేర్చుకుంటామంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అక్కడ వారు లోపలికి వచ్చి, ఆ యొక్క గృహంలోకి వచ్చి వారు సాగిలపడుతూ వచ్చారు. కనుక రెండో మాట ఏమి జ్ఞాపకం చేయబడుతుందంటే, వారు చూడండి దినవాక్యంలో వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంట్లోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. క్రిస్మస్లో రెండుదిగా మనం ఏం నేర్చుకుంటామంటే ఆరాధన. యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఆరాధన చెల్లించాలి. ఆనాడు వారు జ్ఞానులు దేవుని ఎదుట సాగిలపడుతూ వచ్చారు. ప్రియా సహోదరుడా, ఈ ఉదయకాల సమయం నీ జీవితంలో నీవు కూడా దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధనలకు పాత్రుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. నీ జీవితంలో
నువ్వు నిత్యము ప్రభుని స్తుతించాలని దేవుని వాక్యం రాబడుతుంది. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన ప్రభుని మనం చూసినప్పుడు మనకు ఆనందం అవ్వాలా, రెండోదిగా సాగిల పడటం. కనుక మొట్టమొదటి విషయం అంటే క్రిస్మస్లో సంతోషం ఉండాలి, రెండోదిగా మనం సాగిల పడాలి. మూడో మాట జ్ఞాపకం చేసుకుంటే వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆ యొక్క జ్ఞానంలో వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి గోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మూడో మాట అంటే సమర్పణ. మన ప్రభుకి ఏమి అంటే సమర్పించాలి. ఏం సమర్పించాలా? భౌతికమైన కాదు, డబ్బు కాదు, బంగారం కాదు, కానీ అంతకంటే విలువైనది మన దగ్గర ఉన్నది ఏమిటంటే అదే మన హృదయం. ప్రభు ఏం కోరుతున్నా అంటే నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము నాకేమో. ప్రభు ఏం కోరుతుంటే నీ హృదయాన్ని కోరుతున్నాడు. నీ హృదయాన్ని సమర్పించాలి. కనుక మనం ఏం నేర్చుకుంటామంటే ఈ క్రిస్మస్ దినాల్లో మనం చెల్లించాల్సింది, మనం అర్పించాలనేది మన హృదయము. కనుక మనం ఏం నేర్చుకుంటామంటే ఈ మూడు విషయాలు. మనం సంతోషం పొందుతాం, రెండోదిగా మనం సాగిల పడాలి, మూడోదిగా మనము దేవుని హృదయాన్ని సమర్పించుకోవాలి. నాలుగు మాట జ్ఞాపకం చేసుకుంటే చూడు, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 2:12 ప్రకారం తర్వాత ఈరోజుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత వారు బోధించబడిన వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిపోవటం ఏమంటే సాగిపోవటం. వారికి ఆగిపోలేదు, కానీ వాళ్ళు సాగిపోతూ వచ్చారు. క్రైస్తవ జీవితంలో మన యొక్క క్రైస్తవం ఎప్పుడైతే ఆరంభమవుతుందో మనం ఆరంభ జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటాం. అదే సంతోషం చివరి వరకు ఉండాలి. మనం ఆగిపోకూడదు. శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, బాధ వచ్చింది, ఆగిపోకూడదు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో మనం సాగిపోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చినప్పటికీ వాళ్ళు ఆగిపోలేదు, కానీ సాగిపోతూ వచ్చారు. మన జీవితం ఎన్నో రకాల శోధన రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ మనము ఆగిపోకూడదు, కానీ సాగిపోతేనే ప్రభు నీతో ఉంటాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నాడు తోడుగా. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో కూడా ఉంటాడు, నీతో కూడా నడిచే దేవుడు. అందుకే యెహోషువ 1:9 రాయబడుతూ వచ్చింది, ఆయన మనతో నడిచే దేవుడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. కనుక మనం సాగిపోతే ఆ ప్రభు నీతో కూడా వచ్చే దేవుడు. కనుక నాలుగో మాట ఏమి జ్ఞాపకం చేయబడుతుంటే సాగిపోవటం. ఐదో మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే మా ప్రియమైన వాళ్ళరా, క్రిస్మస్ అంటే ఏమిటంటే లూకాసు సువార్త 16 మనం చూడగలం. లూకాసు సువార్త 2:16 చూడలే అంటే 18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతి వచ్చి విన్నవారందరికీ మిక్కిలి ఆశ్చర్యపడింది. అయితే చూడమాట జ్ఞాపకం చేసుకుంటాం దేవుని వాక్యంలో. వాళ్ళు ప్రచురం చేసిరి. 17 వారు చూచి ఆశిషుడు వచ్చి తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి. కనుక ప్రచురం ఏమిటంటే సాక్ష్యము. కనుక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే సాక్షిగా జీవించాలి. మనం పాట పాడుతాంగా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువు నేను ఉండినట్లుగా మన జీవితంలో రక్షించబడిన తర్వాత ప్రభు మన జీవితంలో చేసిన మేలును బట్టి, ప్రభు మన జీవితం తీసుకువచ్చిన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం అనేకులకు ఎదుట మనం సాక్షిగా ఉండాలి. యేసు ప్రభు ఎందుకు నేను రక్షించాడంటే నువ్వు అనేకులకు సాక్షిగా ఉండడానికి. కనుక ఈ క్రిస్మస్లో మనం ఏం నేర్చుకుంటామంటే 5 విషయాలు. మొట్టమొదటిగా మన జీవితంలో మనం సంతోషం, అంత మాత్రమే కాదు, రెండోదిగా మనము సాగిల పడటం. మూడో మాట ఏమిటంటే మూడోదిగా సమర్పణ చేసుకోవటం. నాలుగో విషయం ఏమిటంటే సాగిపోవటం. ఐదోదిగా సాక్ష్యం ఇచ్చుట. కనుక ఈ 5 విషయాలు ఈ క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క క్రైస్తవ జీవితం యాత్రలో ముందు కొనసాగి ఆ రీతిగా ప్రభు మనకు సహాయించను గాక. ఆమేన్.